తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి బైపీసీ వాళ్ళ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎట్లా అవుతుంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఫార్మసీ లోపల మనకి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు అయితే ఉంటాయి, బయోటెక్నాలజీ లాంటి కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు. సో ఈ కోర్సెస్ అన్నిటి కూడా తెలంగాణ వెబ్సైట్ త్రూ సెలెక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా బీ ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్ డీకి సంబంధించి, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీకి సంబంధించి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా అవుతుంది అని చెప్పి మనం అయితే స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు కౌన్సిలింగ్ గురించి ఎట్లాంటి ఐడియా లేకపోయినా కూడా ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఫస్ట్ ఫేజ్ ఎట్లా అవుతుంది, సెకండ్ ఫేజ్ ఎట్లా అవుతుంది, అండ్ నోటిఫికేషన్ వచ్చినట్టుగా మనకి ఎట్లా తెలుస్తుంది అనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడతాం. మనం ప్రీవియస్గా ఫార్మసీకి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం, అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఒకవేళ మీరు బైపీసీ కంప్లీట్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా నీకు మన ఛానల్ నుండి మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. అండ్ ప్రతిదీ కూడా అప్డేట్స్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డెఫినెట్గా మా ఛానల్ అయితే యూజ్ అవుతుంది మీకు. ఫస్ట్లీ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల మనం బీఎస్సీ నర్సింగ్కి, బీపీటీకి, ఏహెచ్ఎస్కి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనే ఒక గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్టు, ఒక కాలేజ్ లోపల ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఒక కోర్స్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసాం అన్నట్టు. నెంబర్ ఆఫ్ సీట్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి. ఫార్మసీకి సంబంధించి గైడెన్స్ ఏం లేదు, సో అది ఫర్దర్గా మనం చూద్దాం. అండ్ దాంతోపాటుగా మనకు టాప్ కాలేజ్ లిస్ట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసినాం. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల టాప్ గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసినాం అన్నట్టు, ఓకేనా. సో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్ కండక్ట్ చేసుకొని మనం సో లైవ్ లోపల ప్రతిదీ కూడా డౌట్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో ఓకేనా. సో ఇట్లా మనం అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల. యూ క్యాన్ డౌన్లోడ్ అవర్ అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్, 6 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు ఒకవేళ లైక్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే 154 తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ గైడెన్స్ కోసం. ఫార్మసీ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం ఎప్పుడైనా, ఓకేనా. సో ఇది అండ్ దెన్ బైపీసీకి సంబంధించిన ఫార్మసీ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఓకేనా. మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఈ నోటిఫికేషన్ లోపల వాళ్ళు డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ డీటెయిల్డ్ షెడ్యూల్ లోపల ఏం రిలీజ్ చేస్తారు కదా అంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్, ఫేజ్ 1కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఫేజ్ 2కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఇంకేవైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే పక్కా ఉంటుంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఇంపార్టెంట్ డేట్స్ లోపల స్లాట్ బుకింగ్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉంటుంది అని చెప్పి, స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉంటుంది అని చెప్పి, సీట్ అలాట్మెంట్ ఏ డేట్ రోజు అవుతుంది అని చెప్పి, ఓకేనా. సో సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు చేసుకోవాలని చెప్పి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతా అని చెప్పి మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది అన్నట్టు డీటెయిల్గా, ఓకేనా. సో ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని మనం కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు వెబ్సైట్ రాసి వెబ్సైట్ క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఫార్మసీ సంబంధించిన కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే, కౌన్సిలింగ్ లోపల మనం పార్టిసిపేట్ చేయాలంటే వెబ్సైట్ రాసి క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నాడు. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో అది అండ్ దెన్ మనకు లైక్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మన అఫీషియల్ వెబ్సైట్ లోపల చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫర్దర్గా నేను చెప్తా ఉంటాను, మనల్ని ఫాలో అవ్వండి సరిపోతుంది, ఓకేనా. నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లోపల మనకు చెప్పిన కదా స్లాట్ బుకింగ్ లైక్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు వేసుకోవాలని చెప్పి డేట్ ఉంటుందని చెప్పి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, మనం షెడ్యూల్ చూసుకున్నాం. ఫేజ్ 1కి సంబంధించి ఫేజ్ 1 లోపల మనం మెయిన్గా ఫస్ట్ చేసేది ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ చేసుకుంటాం,
ఓకేనా. స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. ఈ స్లాట్ బుకింగ్ ఎందుకు చేసుకుంటాం మరి అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మనకి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనం స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటాం. స్లాట్ బుకింగ్ లోపల మనం ఫస్ట్ ఏం చేస్తాం కదా అంటే ఫీ పేమెంట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో ఓసీ బీసీకి ఏమో 1200 ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి ఏమో 600 ఉంటుంది అన్నట్టు. కేటగిరీ వైజ్ ఫీ స్ట్రక్చర్ అని ఉంటుంది. అరౌండ్ 600-1200 అయితే ఉంటుంది. మేబీ ఎక్కువ లైక్ ఎక్కువైనా ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా. 600-1200 అయితే ఉంటుంది అన్నట్టు డిపెండింగ్ అపాన్ కేటగిరీ. సో మేబీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చెప్పలేము. ఓకేనా. లైక్ మన లైక్ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ బట్టి చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా. సో అది చూసుకొని ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేయాలంటే ఫీ పేమెంట్ చేయాలి. ఓకేనా. ఫీ పేమెంట్ చేసి ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనం సో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేస్తాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకోవాలి మనం. హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనకు నియర్ బై లైక్ మీకు మెయిన్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. మనం ఒక డేట్, ఓకేనా, ఒక డేటు, ఒక ప్లేస్ అండ్ ఒక టైము. ఓకేనా. ఒక డేటు, ఒక ప్లేస్, ఒక టైంని సెట్ చేసుకోవాలి. ఓకేనా. అకార్డింగ్ టు షెడ్యూల్ లోపల మనకు డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఒక డేటు, ఒక ప్లేసు, ఒక టైంని సెట్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కౌన్సిలింగ్కి అటెండ్ అయిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి వెబ్ ఆప్షన్కి ఎలిజిబులా కాదా, ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా అని చెప్పి మనకు లైక్ కన్ఫర్మేషన్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో అట్లా. సో నేనేం చెప్తా అంటే ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకోవాలి. వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనకు 2024కు సంబంధించి కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. 2024కు సంబంధించి కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి నేను ఫర్దర్గా వీడియో చేస్తా. అండ్ దాంతోపాటుగా మనం ప్రియారిటీ లిస్ట్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి, ఓకేనా, వెబ్ ఆప్షన్స్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేనైతే వీడియో చేస్తా. సో అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఓకేనా. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఈ స్లాట్ బుకింగ్కి సంబంధించి 2 to 3 days ఆఫ్ టైం ఇస్తారు స్లాట్ బుకింగ్కి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 2 to 3 days ఆఫ్ టైం ఇస్తారు. అండ్ దాని తర్వాత మనకు ఒక 2 to 3 days ఆఫ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, సెకండ్ స్లాట్ బుకింగ్, తర్వాత వెబ్ ఆప్షన్స్. స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్. సో ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మనకు సో మెసేజ్ వస్తుంది అన్నట్టు. అండ్ మెసేజ్ రాకపోతే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఫర్దర్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుంటాం. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఓకేనా. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకొని సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతే మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మన phase 1 అయిపోతుంది. తర్వాత phase 2 స్టార్ట్ అవుతుంది అన్నట్టు షెడ్యూల్ ప్రకారం. phase 2కి సంబంధించి స్లాట్ బుకింగ్ అవుతుంది. ఆల్రెడీ phase 1 ఎవరికైతే లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళు ఎవ్వరు కూడా phase 2కు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. ఓకేనా. సో phase 1 ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు కూడా phase 2 లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఇట్లుంటుంది అన్నట్టు. ఓకేనా. సో phase 2కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి అని అంటే ఎవరైతే phase 1లో స్లాట్ బుక్ చేసుకోరో వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. phase 1లో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరు కూడా స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు, డైరెక్ట్ phase 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ మనకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు phase 2కి సంబంధించి. ఓకేనా. వెబ్ ఆప్షన్కి సేమ్ స్లాట్ బుకింగ్కి సో 1 day మాత్రమే టైం ఇస్తారు, 1 to 2 days మాత్రమే టైం ఇస్తారు phase 2కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవడానికి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా 1 to 2 days మాత్రమే టైం ఇస్తారు phase 2 లోపల. అండ్ దాని తర్వాత మనకి అంటే phase 1 తోటి కంపేర్ చేస్తే phase 2లో తక్కువ టైం ఇస్తారు అన్నట్టు. ఎగ్జాక్ట్ 1 to 2 days అని చెప్పలేము. సో కొన్నిసార్లు ఎక్కువ కూడా ఇస్తారు అన్నట్టు. ఓకేనా.
సో అది అండ్ దెన్ ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే తర్వాత మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ 3 ఉంటే కూడా సేమ్ ప్రొసీజర్. ఓకేనా, సో ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఐదర్ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోకుండా పెట్టుకోవచ్చు. సో అవన్నీ రెగ్యులేషన్స్ ఫర్దర్గా మనం మాట్లాడుకుంటాం. కానీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇదే: నోటిఫికేషన్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్. సింపుల్గా 5 స్టెప్లలో అయిపోతుంది అన్నట్టు. నోటిఫికేషన్ వస్తుంది, స్లాట్ బుకింగ్ చేసుకుంటాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకేనా, దాని తర్వాత వెబ్ ఆప్షన్లు పెడతాం, సీట్ అలాట్మెంట్ అవుతుంది. లేదు నచ్చలే కాలేజ్, అప్పుడు ఏం చేస్తాం అంటే డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటాం అన్నట్టు. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటాం, దెన్ అయిపోతుంది మన ప్రాసెస్. సో ఇట్లా మనం వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలి, నోటిఫికేషన్ ఎట్లా చెక్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా వీడియో గైడెన్స్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్తా. ఓకేనా, సో అది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనాలిసిస్ గైడెన్స్ త్రూ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ ఏహెచ్ఎస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే అనాలిసిస్ ట్విట్టర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఒక డౌట్ ఉంది కదా. సో మనకి నెక్స్ట్ మంత్ లోపల నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ మంత్ ఇన్ ద సెన్స్ అక్టోబర్ లోపల మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.